నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కొంతమంది సోషల్ మీడియాలో మనం చూసుకుంటే కువైట్లోని కువైటీ పౌరులను మరియు ప్రవాసులను భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. కువైట్లో కర్ఫ్యూ విధిస్తూ ఉన్నారని చెప్పి నిన్నటి వరకు ప్రచారం జరిగితే ఈరోజు ఏకంగా లాక్డౌన్ విధిస్తూ ఉన్నారు. కువైట్లోని ప్రజలు ఎవరూ బయటికి రావద్దని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. దీనిపైన అధికారులు స్పందించడం జరిగింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు మేము వీడియోలు కానీ ఫోటోలు కానీ పోస్టులను పరిశీలిస్తూ ఉన్నాము. ఎవరైనా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే కానీ అటువంటి వారిని అరెస్ట్ చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పుకార్లు మరియు వీడియో క్లిప్ల ప్రసారాలను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గమనిస్తూ ఉందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని భద్రతా సంబంధాలు మరియు మీడియా విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ నాజర్ గారు వెల్లడించారు. ఆయన కువైట్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉగ్రవాద సంస్థలకు సానుభూతి వ్యక్తం చేస్తూ వీడియోలు లేదా కంటెంట్ను ప్రచురించే ఎవరినైనా చట్టబద్ధంగా జవాబుదారీగా ఉంటారని చెప్పేసి, అలాగే ఇప్పటికే 9 కేసులు ఇటువంటివి నమోదయ్యాయని చెప్పేసి వాటిని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాము. ప్రస్తుతం కువైట్ దేశంలో మనం చూసుకుంటే కానీ లాక్డౌన్ విధిస్తారని చెప్పేసి కువైట్లోని ప్రజలు కరోనా సమయంలో ఎలాగైతే బంధించారో ఇళ్లల్లో నుంచి బయటికి రాకుండా ప్రస్తుతం అలాగే చేస్తారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తలు పూర్తిగా వాస్తవం అని చెప్పేసి పుకార్లను అలాగే తప్పుడు వార్తలను కువైట్లోని ప్రజలు ఎవరు నమ్మవద్దు. ఏదైనా ఉంటే కానీ మేమే ప్రకటిస్తాము. అలాగే లాక్డౌన్ మరియు కర్ఫ్యూ గురించి కువైట్లో ఉన్న అధికారులు కానీ లేకపోతే కువైట్ క్యాబినెట్ కానీ కువైట్ ప్రభుత్వ అధికారులు కానీ దీని గురించి చర్చించలేదు. అలాగే లాక్డౌన్ విధించాలి, కర్ఫ్యూ విధించాలని చెప్పి కువైట్లో సమావేశాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి వస్తూ ఉన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని చెప్పేసి ఆయన వెల్లడించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.